ప్రపంచంలో అద్భుత కట్టడాల్లో తాజ్మహల్ ఒకటి. కానీ దాని బేస్మెంట్లో 22 గదుల్ని 300 ఏళ్లుగా మూసి ఉంచడం వెనుక రహస్యం ఏంటి? ఆ గదుల్లోకి వెళ్లాలంటే అధికారిక అనుమతి ఉండాలి. ఇప్పటి వరకు ప్రజలెవరూ కూడా వెళ్లలేదు. ఆ గదుల్లో వెలుతురుండదు. అంత చీకటిగా వెలుతురు వెళ్లకుండా ఎందుకు నిర్మించినట్లు? అందులో ఏముంది? హిందూ దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలేమైనా ఉన్నాయా, లేక మొఘల్ చక్రవర్తుల రహస్యాలున్నాయా? కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే అది ఒకప్పటి తేజో మహాలయాట, ఒక శివాలయం. దాన్ని షాజహాన్ స్వాధీనం చేసుకుని సమాధిగా మార్చాడని అంటారు. ఆ గదులు తెరవాలని కోర్టులో కేసు కూడా వేశారు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా అందులో ఏముందో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకి ఉందని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ప్రభుత్వమేమో అవి ఖాళీ గదులే, భద్రతా కారణాలతో వాటిని మూసి ఉంచాం అని చెప్తోంది. భద్రతా కారణాలా? 300 ఏళ్లుగా మూసి ఉంచాలా? అందులో ఏముందో చూపించమంటే ఎందుకు నిరాకరిస్తున్నారు అని ప్రజల్లో అనేక సందేహాలు. ఆ 22 గదుల్లో ఏముంది అనే ప్రశ్న వాటిని తెరిచేంత వరకు బతికే ఉంటుంది.